మనం గత కొద్ది రోజులుగా ఎటువంటి ఇబ్బందులు కలిగినప్పుడు, ఎటువంటి దేవతా చిత్రపటాలని అర్చన చేసినట్లయితే మనకుండేటువంటి ఇబ్బందులు తొలగిపోతున్నాయో తెలుసుకుంటున్నాం గదా! ఆ క్రమంలో ఈ రోజున పైల్స్ గానీ, లేక దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులు గానీ, వీటితో బాధపడేటువంటి వారు అదే ప్రకారంగా ఎప్పుడైనా సరే పుండ్లు ఏర్పడ్డాయి, ఈ పుండ్లు మానట్లేదు అనుకుంటున్నటువంటి సందర్భాల్లో ఆపరేషన్ లాంటివి అప్పుడే అయినాయి, వీటిల్లో నుంచి మనం త్వరగా కోలుకోవాలి అనుకునేటువంటి సందర్భాల్లో మనం అర్చించవలసినటువంటి దేవతామూర్తి గురించి తెలుసుకుందాం. అప్పుడు మనం ఆ సమయంలో అర్చించవలసినటువంటి దేవతా స్వరూపం ఏది, చిత్రపటం ఏది అని అంటే గనక శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారు సింహాచలంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క మూర్తిని పెట్టుకోవాలి. ఈ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క మూర్తిని పెట్టుకోవడం వలన కుజుడు, రాహువు, శని, కేతువు 4 గ్రహాలు కూడా శాంతపడడానికి కానీ ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. పాపగ్రహాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇట్టే శాంతపడతాయి. ఈ మూర్తిని ఎదురుకుండా అట్టి పెట్టుకొని, అంటే ఈ చిత్రపటాన్ని ఎదురుకుండా అట్టి పెట్టుకొని ప్రతి మంగళవారం, ప్రతి శనివారం క్రమం తప్పకుండా ఈ యొక్క చిత్రపటానికి ఎరుపు, పసుపు 2 రంగులతో కలిపినటువంటి పూలమాలను వేయాలి. ఎర్రటి పూలు, పసుపు పూలతో గుచ్చినటువంటి తయారు చేసినటువంటి పూలమాలను ఈ యొక్క చిత్రపటానికి వేయాలి. ప్రతిరోజు కూడా మీకు తోచినటువంటి లక్ష్మీ నరసింహ సహస్రనామ స్తోత్రం ఏదైనా సరే, స్వామివారి సహస్రనామ స్తోత్రం కానివ్వండి, లేకపోతే పంచచామర స్తోత్రం కానివ్వండి, పంచరత్న స్తోత్రం కానివ్వండి, కరావళంబ స్తోత్రం కానివ్వండి, లేక ద్వాదశనామ స్తోత్రం కానివ్వండి, ఏదైనా సరే ద్వాదశనామ స్తోత్రాలు అయితే ఇంకా విశేషం. లక్ష్మీ నరసింహ ద్వాదశనామ స్తోత్రాలు 12 నామాలు ఉంటాయి. చక్కగా దాన్ని అలా పారాయణ చేస్తూ ఉన్నట్టు ప్రతిరోజు ఇలా చేస్తూ వచ్చినట్లయితే కనుక ఇటువంటి దోషాల్లో నుంచి మనం బయటపడడానికి కానీ ఆస్కారం ఏర్పడుతుంది. అంత అమోఘంగా మనం రక్షించేటువంటి దైవమే వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారు. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే అని చెప్పినట్టుగా శివకేశవులిద్దరికీ కూడా అభేదమట. ఎవరైతే శివకేశవుల మధ్యలో భేదాన్ని చూస్తారో వాడికి కడుపులో పోట్లు పుట్టేటువంటి వ్యాధి కలుగుతుంది అని చెప్పని శృతి ప్రమాణంగా మనకి తెలియజేస్తోంది. అందుకనే ఎప్పుడైతే విష్ణు స్వరూపాన్ని తలుచుకుంటామో అప్పుడు విష్ణు యొక్క అనుకూలత కోసం వెంటనే శివుడిని స్మరించాలి. ఆ క్రమంలో శివుడి యొక్క జ్యోతిర్లింగ స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం, శివానుగ్రహాన్ని కూడా పాత్రలమవుదాం. सौराष्ट्रदेशे विशदेति रम्ये ज्योतिर्मयं चन्द्रकलावतंसं भक्तिप्रदानाय कृपावतीर्णं तं सोमनाथं शरणं प्रपद्ये, तं सोमनाथं शरणं प्रपद्ये. श्रीशैलसङ्गे विबुधातिसङ्गे तुलाद्रितुङ्गेऽपि मुदा वसन्तं तमर्जुनं मल्लिकापूर्वमेकं नमामि संसार समुद्रसेतुं, नमामि संसार समुद्रसेतुम्. अवन्तिकायां विहितावतारं मुक्तिप्रदानाय च सज्जनानाम् अकालमृत्योः परिरक्षणार्थं वन्दे महाकाल महासुरेशं, वन्दे महाकाल महासुरेशं. कावेरिका नर्मदयोः पवित्रे समागमे सज्जनतारणाय सदैव मान्धात्रिपुरे वसन्तम् ओङ्कारमीशं शिवमेकमीडे, ओङ्कारमीशं शिवमेकमीडे. पूर्वोत्तरे प्रज्वलिकानिधाने सदा वसन्तं गिरिजासमेतं सुरासुराराधित पादपद्मं श्रीवैद्यनाथं तमहं नमामि, श्रीवैद्यनाथं तमहं नमामि. याम्ये सदङ्गे नगरेति रम्ये विभूषिताङ्गं विविधैश्च भोगैः सद्भक्तिमुक्तिप्रदं ईशमेकं श्रीनागनाथं शरणं प्रपद्ये, श्रीनागनाथं शरणं प्रपद्ये. महाद्रिपार्श्वे च तटे रमन्तं सम्पूज्यमानं सततं मुनीन्द्रैः सुरासुरैर्यक्ष महोरगाद्यैः. केदारमीशं शिवमेकमीडे, केदारमीशं शिवमेकमीडे. सह्याद्रिशीर्षे विमले वसन्तं गोदावरीतीरपवित्रदेशे यद्दर्शनात् पातकम् आशुनाशं
प्रयाति तं त्र्यम्बकम् ईशमीडे प्रयाति तं त्र्यम्बकम् ईशमीडे